కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. చిన్న బొడ్డు వెంకటాపాలెంకు చెందిన చెక్క మాదిరి డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలో పనిచేసే స్వీపర్ మహిళకు డెలివరీ చేసింది. కాన్పు తర్వాత బిడ్డ మరణించింది. అయితే స్వీపర్ డెలివరీ చేయడం వల్లే పసికందు మరణించింది అని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నారు. నర్సు ఉండరు ఎవరండరు ఆల్రెడీ ముందు ఒకసారి జరిగిందండి. ముందే పిల్లడి విషయంలో ప్లేట్ వచ్చడం జరిగింది. ఆల్రెడీ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. సో అక్కడ డెలివరీ కోసమని వెళ్తే డెలివరీ స్వీపర్ చేయడంతో ఆ చిన్న పసికందు చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉండవని విమర్శలు వస్తూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు డాక్టర్స్ లేరు, ఆఖరికి నర్సులు కూడా అక్కడ లేరా? స్వీపర్ ఎందుకు డెలివరీ చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఈ ఘటన అయితే ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిందనే చెప్పవచ్చు. పెద్దబొడ్డుపాడు వెంకటపాలెంకి చెందిన చెక్క మాదిరి అనే మహిళ ఇటు స్థానికంగా తాళ్లరేవు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కోసం వెళ్లడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఇటు హాస్పిటల్లో పనిచేసి స్వీపర్ డెలివరీ చేసింది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డెలివరీ చేసిన సమయంలో ఆమెకు ఎవరైతే ఈ బాధిత మహిళ ఉందో ఆమెకు ఒక మగబిడ్డ కూడా జన్మించడం జరిగింది. అయితే ఆ మగబిడ్డ మరణించడంతో ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి సందర్భంలో హాస్పిటల్లో డాక్టర్ లేని సమయంలో అయితే కాకినాడ జిల్లా హాస్పిటల్ కానీ వేరొక హాస్పిటల్కి అయితే ప్రిఫర్ చేయవలసి ఉంటుంది. అయితే ఎవరైతే స్వీపర్ ఉందో ఆమె ఎందుకు డెలివరీ చేసింది అన్న దానిపై కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఇటు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉందో ఆ హాస్పిటల్లో కంపల్సరీ ఎవరో ఒకళ్ళు సూపరింటెండెంట్ కానీ ఒక సీనియర్ స్టాఫ్ నర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి. అయితే ఎవరు లేకపోవడం, అందులోని ఒక స్వీపరే ఆమెకు డెలివరీ చేయడం, డెలివరీ చేసిన సమయంలో పసిబిడ్డ మృతి చెందింది. అయితే ఇంకా అదృష్టవశాత్తు ఎవరైతే హాస్పిటల్లో అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా సిబ్బందిని అడిగారా, లేదంటే సూపరింటెండెంట్ కూడా లేరా అక్కడ? అసలు ఎందుకు డాక్టర్స్ ఒక్కరు కూడా లేకుండా ఎందుకున్నారు అసలు? అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో వృత్తిగా డాక్టర్ కింద పనిచేస్తూ కూడా ఇటు సొంత క్లినిక్లు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇటు కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు సొంతంగా ఇటు క్లినిక్లు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ హాస్పిటల్లో అటెండెన్స్లు వేసుకుని కూడా మళ్ళీ వారికి సంబంధించిన హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే గనక ఇటు కార్మిక శాఖ మంత్రి గతంలో ఇటు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించినప్పుడు కొంతమంది అటెండెన్స్ రిజిస్టర్లో వారి పేర్లు ప్రజెంట్ ఉన్నాయి తప్ప వారు డ్యూటీలో లేకపోవడంతో కూడా అప్పుడు గతంలో ఆయన పెద్ద ఎత్తున సీరియస్ అవడం జరిగింది. అయితే అధికారులు కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా కొంతమంది వారిలో మార్పు రావట్లేదని చెప్పవచ్చు. అయితే ఈ ఘటన మాత్రం ఇటు స్థానికంగా కొంత కలకలం రేపింది. ఎవరైతే బాధిత మహిళ బంధువులు ఉన్నారో వారు హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ ఘటనకు చెందిన ఇటు డాక్టర్ కానీ ఇటు సూపరింటెండెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్నారు. స్వప్నిక. రైట్ చిరంజీవి. స్టాప్ అందరూ